అనపల్లి జిల్లాలో ఒక మంచి ఎన్డీపీఎస్ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. మన మార్నింగ్ 10 o'clock 10:30 కల్లా మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫ్రమ్ ఎస్బీ ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. మనం వెంటనే ఎస్హెచ్ఓ మాకవరపాలెం, సిఐ నర్సీపట్నం రూరల్ అండ్ ఎస్డిపిఓ నర్సీపట్నంకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఇక్కడ మాకవరపాలెం మండలం పైదపాల జంక్షన్ దగ్గర ఈ 10:30 నుంచి వెహికల్స్ చెకింగ్ స్టార్ట్ చేశారు. అప్పుడు మనకి ఒక బొలేరో వ్యాన్ ఏపీ రిజిస్ట్రేషన్, ఇంకా 3 బైక్స్ యాజ్ పైలట్ బైక్స్, ఫస్ట్ అడ్వాన్స్ పైలట్, సెకండ్ మెయిన్ పైలట్, ఇంకా థర్డ్ రియర్ పైలట్. వాళ్ళు అక్కడ జంక్షన్ దగ్గర చెకింగ్ చేసినప్పుడు దొరికారు. పోలీస్ చూసుకుని వాళ్ళు పారిపోవడానికి ట్రై చేశారు. మన వాళ్ళు గుడ్ వర్క్ చేసేసి వాళ్ళు అందరిని పట్టుకున్నారు. ఇన్ టోటల్ ప్రెజెంట్లీ 4 మనం అరెస్ట్ చేసేసాము. ఇందులో మెయిన్ డ్రైవర్ అండ్ సోర్స్ ఫ్రమ్ కోరాపుట్ డిస్ట్రిక్ట్ మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సోర్స్ వచ్చేసి మనకి గుర్రాల పనుకు విలేజ్ కోరాపుట్ డిస్ట్రిక్ట్ నుంచి ఇది 515 kgs గాంజా సోర్స్ చేయడం జరిగింది. వాళ్ళు అక్కడ నుంచి ఈ షోల్డర్ మీద హెడ్ లోడ్స్ మీద మన చెక్ పోస్ట్ అవాయిడ్ చేసేసి ఒక ఆల్టర్నేటివ్ రూట్ నుంచి డంప్ చేసుకున్నారు. డంప్ చేసేసి వాళ్ళు నర్సీపట్నం టు మాకవరపాలెం రూట్ నుంచి టువర్డ్స్ ఢిల్లీ తీసుకుని వెళ్ళినప్పుడు మన వాళ్ళు పట్టుకున్నారు. ఈ అక్యూజ్ నెంబర్ 2తో పాటు మన అక్యూజ్ నెంబర్ 4 అతనే పాడువ విలేజ్ కోరాపుట్ డిస్ట్రిక్ట్ ఒడిశా, అతనిని పట్టుకోవడం జరిగింది. ఈజ్ బేసికలీ ఫ్రమ్ ఒడిశా డిస్ట్రిక్ట్. అతన్ని కూడా హెల్ప్ చేశారు విత్ రెస్పెక్ట్ టు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గాంజాయి. ఇది హార్సెస్ మీద అండ్ షోల్డర్ మీద అండ్ హెడ్ లోడ్స్ మీద ట్రాన్స్పోర్ట్ చేయడానికి హెల్ప్ చేసుకున్నారు. నెక్స్ట్ మనకి ఇంకా ఒక మాకవరపాలెం నుంచి ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. అతను పైలట్, అడ్వాన్స్ పైలట్గానే పని చేశారు. అండ్ ఈ సపోర్టెడ్ ద పైలట్ ఆల్సో టు అవాయిడ్ ఎనీ పోలీస్ చెక్ పోస్ట్. లాస్ట్లీ మన ఒక కృష్ణపురం నర్సీపట్నం నుంచి ఒకరిని పట్టుకోవడం జరిగింది. అతనే బేసికలీ మెయిన్ కింగ్ పిన్, ఎవరికి మనం ఐడెంటిఫై చేసాము ఇన్ కన్ఫెషన్ స్టేట్మెంట్. అతనికి హెల్ప్ చేసుకున్నాడు. బొలేరో వ్యాన్కి సోర్సింగ్ చేయడము, లోడింగ్ చేయడము, ట్రాన్స్పోర్టేషన్ చేయడము, రూట్ మ్యాప్ చెప్పడము, దాని గురించి అతనే హెల్ప్ చేసుకున్నాడు. ఆల్ 4 అక్యూజ్డ్ ప్రెజెంట్లీ మన కస్టడీలోనే ఉన్నారు. వాళ్ళు కన్ఫెషన్ మీద మనకి మొత్తం స్టోరీ కూడా బయటకి తెలియంది.